బత్తాయి మరియు కుక్క. ఒకప్పుడు పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన నీటితో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా రకాల జంతువులు, పక్షులు జీవించేవి. వాటిలో చిన్న, పసుపు రంగు బాతు బత్తాయి కూడా ఉండేది. బత్తాయి చలాకీగా, ఉల్లాసంగా ఉండేది. రోజంతా సరస్సులో తేలుతూ, చేపలతో, ఇతర పక్షులతో ఆడుతూ గడిపేది. ఒకరోజు ఉదయం బత్తాయి సరస్సు ఒడ్డున వాలుతూ ఉండగా దగ్గర్లో ఏదో విచిత్రమైన శబ్దం విన్నది. అటు చూసినప్పుడు ఓ గోధుమ రంగు కుక్కని గమనించింది. ఆ కుక్క తక్కువగా అటు ఇటు నడుస్తూ, నొప్పితో మొరుగుతూ ఉండేది. బత్తాయి కొంచెం దగ్గరగా వెళ్లి, హలో, నీకు ఏమైంది అని అడిగింది. కుక్క బాధతో మెల్లగా సమాధానం ఇచ్చింది. నా పేరు టామీ. నేను అడవిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు నా కాలి లోపల పెద్ద ముళ్ళు గుచ్చుకుపోయింది. నడవడం చాలా కష్టంగా ఉంది. బత్తాయి సానుభూతిగా చూసింది. ఊహూ, ఇది చాలా నొప్పిగా ఉంటుంది. నేను నీకు ఏదైనా సహాయం చేయగలనా? టామీ నిశ్చలంగా బత్తాయిని చూశాడు. సాధారణంగా జంతువులు ఒకరినొకరు అంతగా సహాయం చేయరు. కానీ బత్తాయి మాటలు నిజమైన శ్రద్ధతో ఉండటం అతనికి అనిపించింది. బత్తాయి వెంటనే పని ప్రారంభించింది. మొదట తన చిన్న కానీ పదునైన ముక్కుతో మెల్లగా ముళ్ళును పట్టుకొని లాగడానికి ప్రయత్నించింది. టామీ కొంచెం బాధతో కూర్చున్నాడు. కానీ బత్తాయి ఎంతో జాగ్రత్తగా, నెమ్మదిగా ముళ్ళును బయటకి లాగింది. అంతే, కొన్ని క్షణాల తర్వాత ముళ్ళు పూర్తిగా బయటపడింది. టామీ ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి చాలా రిలీఫ్ కలిగింది. బత్తాయి, నువ్వు నా ప్రాణం కాపాడావు. నాకెవ్వరూ సహాయం చేయలేదు, కానీ నువ్వు నిజమైన స్నేహితువి అని టామీ ఆనందంగా అన్నాడు. ఆ రోజు నుంచి బత్తాయి, టామీ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. టామీ గాయం పూర్తిగా మానిపోగానే అతను ప్రతిరోజు సరస్సు దగ్గరకు వచ్చేవాడు. బత్తాయి నీటిలో తేలుతూ ఉంటే టామీ ఒడ్డున కూర్చొని ఆమెతో మాట్లాడేవాడు. ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. టామీ అడవిలోని జీవుల గురించి చెప్పేవాడు. బత్తాయి సరస్సులోని చేపలు, నీటి పక్షుల గురించి వివరించేది. ఈ కొత్త స్నేహం ఇద్దరికీ కొత్త ప్రపంచాన్ని చూపించింది. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనతో ఉంటాడు అని ఇద్దరూ ఒప్పుకున్నారు. ఒకరోజు తెల్లవారినప్పుడు బత్తాయి తన రెక్కలు చాపుకుని సరస్సులో తేలుతూ చుట్టూ చూస్తోంది. ఆకస్మికంగా గాలి వేగంగా వీచింది. నీటిలో పెద్ద అలలు రావడం ప్రారంభమయ్యాయి. బత్తాయి చుట్టూ ఉన్న నీరు ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఆమెను గట్టిగా ఓ ప్రవాహం లాగడం మొదలుపెట్టింది. బత్తాయి తన రెక్కలతో ఎంతగా కొట్టినా నీటి ప్రవాహం మరింత బలంగా మారింది. ఓహ్, నాకు ఏం జరుగుతోంది? నన్నెవరైనా కాపాడతారా అని బత్తాయి భయంతో అరిచింది. ఒడ్డున ఉన్న టామీ వెంటనే ఈ విషయానికి గమనించాడు. బత్తాయి కష్టంలో ఉంది అని అనుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సరస్సులోకి దూకాడు. టామీ మంచి ఈతగాడు. తన బలమైన కాళ్లతో వేగంగా ఈదుతూ బత్తాయి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అటు ఇటు తిరుగుతూ, వణుకుతూ ఉండింది. టామీ తన నోటితో ఆమెను తేలిగ్గా పట్టుకుని ఒడ్డుకి ఈదడం మొదలుపెట్టాడు. అంతా అయిపోయేలోపు టామీ బత్తాయిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు. బత్తాయి తన రెక్కలతో తడిసి, వణుకుతూ, టామీ, నువ్వు లేకపోతే నేను క్షేమంగా ఉండేదాన్ని కాదు అని అంది. టామీ నవ్వుతూ, నీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రితం నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నేను నీకు తిరిగి సహాయం చేశాను. నిజమైన స్నేహితులు ఒకరికొకరు ఎప్పుడూ సహాయపడతారు అన్నాడు. మరో రోజు మరొక మంచు రాత్రి. ధైర్యవంతురాలు. ఒక చలిగాలుల రాత్రి. మంచు కురుస్తోంది. చెరువు చుట్టూ పుట్టిన ఊపిరాడని శీతలత. మన బత్తాయి గుడ్డు రోజూలాగే తన నీరువైన చెరువు నుంచి తిరిగి వస్తోంది. తడిసి ముద్దైన రోడ్డుపై జాగ్రత్తగా నడుస్తోంది. అయితే అప్పుడు ఒక పొదల వెనుక నుండి చిన్నగా కొట్టుకొట్టే గొంతు వినిపించింది. ఊహ్, చలిగా ఉంది. గుడ్డు జాగ్రత్తగా ముందుకెళ్లి చూచింది. ఒక తెల్లటి చిన్న ఖర్గోసం వణుకుతూ కూర్చుని ఉంది. అతని పేరు టోపీ. నీవు ఇక్కడ ఎలా ఉన్నావు అడిగింది గుడ్డు. నా బిలం మంచుతో కప్పబడిపోయింది. ఇంటికెళ్లలేక ఇక్కడే ఉండిపోయాను, టోపీ బాధగా చెప్పాడు. గుడ్డు ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది. ఈ రాత్రి నా ఇంట్లోనే నిద్రించు. నేను నీకు వేడిగా నీళ్లు ఇస్తాను, తినిపిస్తాను. అంతే. గుడ్డు టోపీని తన చెరువు ఒడ్డున ఉన్న గూళ్ళోకి తీసుకెళ్ళింది.
అక్కడ అతనికి వేడి నీళ్లు, మొక్కజొన్న గింజలు ఇచ్చింది. టోపీ ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. తరువాతి రోజు గుడ్డు చెరువులో నీరు తాగుతోంది. అకస్మాత్తుగా ఆమె పాదాల కింద మంచు స్లైడ్ అయింది. ఆమె జారిపడి లోతైన నీటిలో పడిపోయింది. చలితో పాటు ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ఎవరైనా దయచేసి నన్ను కాపాడండి, గుడ్డు అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విన్న టోపీ వెంటనే అక్కడికి పరుగెత్తి వచ్చాడు. బద్దలు కొట్టిన ఒక పొట్టి కట్టెను తీసుకొని దానిని గుడ్డు వరకు నెమ్మదిగా తోశాడు. గుడ్డు అది పట్టుకుని బయటకు వచ్చింది. తడిగా వణికుతూ గుడ్డు నవ్వింది. నిన్న నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, నేడు నీవు నా ప్రాణాన్ని కాపాడావు. టోపీ కూడా నవ్వుతూ చెప్పాడు, ఇదే నిజమైన స్నేహం. ఒకరికొకరు అండగా ఉండడమే గొప్పదని నీవు నేర్పావు గుడ్డు. అడవిలో అపాయం, కుందేలు మరియు జింక. ఒకప్పుడు దట్టమైన అడవిలో కుందేలు నివసించేవాడు. పేరు చిక్కు. తెల్లగా మెరిసిపోయే అతని ఒంటి పై కోటుతో పాటు అతనికి ఉన్న తెలివితేటలు, మృదువైన మనసు ఆయనకో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అడవిలో ఉన్న జంతువులందరికీ చిక్కు మంచి మిత్రుడు. ఒక శీతల ఉదయం, మబ్బులు కమ్ముకున్నా గాలి తేలికగా వీస్తోంది. చిక్కు ఆ రోజున ప్రత్యేకంగా గడ్డి, మొక్కజొన్న కోసం నూతన ప్రాంతాల వెతుకులాటలో అడవిలోకి లోతుగా వెళ్ళిపోయాడు. అతని ప్రయాణం ముదురుతుండగా కొంతమంది బూజు చెట్లు, వంకరగా పెరిగిన కొమ్మలు ఉన్న ప్రాంతానికి చేరాడు. ఎక్కడినుంచో కాస్తా ఘీ ఘీ అనే దూరపు అరుపు వినిపించింది. అదో గాయపడిన జంతువు కేకలు వేసినట్టు వినిపించింది. సౌండ్ దిశగా పరుగెత్తిన చిక్కు ఓ పెద్ద సీత మృగాన్ని జింకను చూశాడు. ఆమె కొమ్మలు రెండు పెద్ద కొమ్మల మధ్య చిక్కుకుని కదలలేకపోతోంది. ఆమె కళ్ళు భయంతో, కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఎంతగానో కదిలేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకి స్వేచ్ఛ దక్కడం లేదు. అయ్యో, నీకు ఏమయింది అని చిక్కు అడిగాడు. నా పేరు మాయూరి అని ఆమె బాధతో చెప్పింది. కొమ్మల మధ్య పండ్లు ఉండటంతో నేనిచ్చిన కదలికలో కొమ్మలు ఇరుక్కొన్నాయి. ఇప్పుడు కదలలేను. చిక్కు సమర్థంగా ముందుకు వచ్చి తన పదునైన పళ్ళు, చక్కటి పాదాలతో కొమ్మల్ని నెమ్మదిగా కుదించారు. మాయూరి కొంచెం వెనక్కి లాగుతుండగా చివరికి ఆమె పూర్తిగా బయటపడింది. ధన్యవాదాలు రా చిన్నోడా అంటూ జింక మృదువైన నవరసంతో నవ్వింది. నీ సహాయం లేకపోతే నేనిక్కడే మృత్యువును ఎదుర్కొనేవాడిని. ఈ సంఘటన తర్వాత చిక్కు మరియు మాయూరి మధ్య మంచి మైత్రీబంధం ఏర్పడింది. వారిద్దరి